శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అరుణాచలం గురించి, అరుణాచలంలోని కార్తీక దీపం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే తిరువన్నామలై. చూసి తీరాల్సిన పుణ్యక్షేత్రం. ప్రపంచ భూత స్థలాలలో ఒకటిగాను, ప్రపంచంలోని అతిపెద్ద 8వ హిందూ దేవాలయంగాను పేరొందిన అరుణాచలేశ్వర ఆలయంలోని పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్మకమండి. గర్భాలయంలోని శివలింగాన్ని తేజోలింగం అంటారండి. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం. శివుడికి ఒకవైపున అపీత కుచమాంబ అనే పేరుతో పార్వతీదేవి, ఆలయం లోపల హాల్లోని నేలమాలిగలో పాతాళలింగం ఉంటుందండి. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మసాక్షాత్కారం అయ్యిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని కూడా పిలుస్తారండి. అరుణాచలంలో స్వామివారికి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 6 సార్లు ఆచార రీతుల్ని నిర్వహిస్తారండి. కార్తీక దీపం డిసెంబర్ 13, 2024 శుక్రవారం రోజున ప్రారంభమవుతుందండి. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయంలో భరణీ దీపం వెలిగించి మధ్యాహ్నం శ్రీ సుబ్రహ్మణ్యర్ బ్రహ్మతీర్థకులంలో తీర్థవారి ఉత్సవం నిర్వహిస్తారండి. సాయంత్రం తిరువన్నామలైలో 10 రోజుల పాటు కార్తీక మహాదీపోత్సవ వేడుకలు ముగిసే సమయానికి సుమారు 6 గంటలకు కొండ శిఖరంపై మహాదీపాన్ని వెలిగిస్తారండి. అరుణాచలం కార్తీక దీపం 10 రోజులు. మొదటి రోజు బ్రహ్మోత్సవం. కార్తీక దీపం బ్రహ్మోత్సవాన్ని ధ్వజారోహణం అని కూడా పిలుస్తారండి. ధ్వజారోహణం ఇవాల్టితో ప్రారంభమవుతుంది. ఉదయం, రాత్రి అరుణాచలేశ్వర స్వామిని వెండి వాహనంపై ఊరేగిస్తారు. ఊరేగింపులో పంచమూర్తులు కూడా బయటకు తీసుకువెళ్తారండి. పంచమూర్తికల్లో గణపతి, మురుగన్, నందీశ్వరుడు, అరుణాచలేశ్వరుడు మరియు పార్వతీ అమ్మవారు ఉంటారు. కళ్యాణ మండపం వద్ద దీపారాధన చేసిన తర్వాత ఈ ఊరేగింపులు వేర్వేరు వాహనాలపై నిర్వహిస్తారండి. రెండవ రోజు స్వామివారు ఇందిరా వాహనంపై ఊరేగింపుతో కార్తీక దీపం పండుగ ప్రారంభమవుతుందండి. మూడవ రోజు కార్తీక దీప బ్రహ్మోత్సవం. ఉదయం అభిషేకంతో మొదలయ్యి రాత్రి సింహవాహనంపై గంభీరమైన ఊరేగింపుతో స్వామివారు వస్తారండి. నాలుగవ రోజు కార్తీక దీపం రాత్రి కామధేను వాహనంపై ప్రారంభమయ్యే ఊరేగింపులో పంచమూర్తులు వస్తారండి. మంగళకరమైన వృక్షం కల్పవృక్షం కూడా స్వామివారి వైపు ఉంటుంది. ఈ వృక్షము భక్తులు కోరుకునే అన్ని కోరికలను తప్పకుండా తీరుస్తుందని నమ్మకం. ఐదవ రోజు కార్తీక దీపం పండుగ పగటిపూట కలశ పూజ ప్రారంభమవుతుందండి. రాత్రి వెండి వృషభ వాహనంపై ఊరేగింపు చాలా ఆకర్షణీయంగా మరియు సాక్షాధారంగా ఉంటుందండి. దాదాపు 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ వాహనంపై పంచమూర్తిగల్ వెళ్తారండి. దాదాపు 17 అడుగుల వ్యాసం కలిగిన పెద్ద గొడుగును ఈ ఊరేగింపులో తీసుకుని వెళ్తారండి. ఆరవ రోజు ఉత్సవం. బ్రహ్మోత్సవం ఉదయం మరియు రాత్రి 63 నాయన మార్కుల ఊరేగింపుతో ఆలయం చుట్టూ వచ్చినప్పుడు అందంగా రూపొందించబడిన వెండి రథంపై పంచమూర్తులను ఊరేగించడంతో ప్రారంభమవుతుందండి. 7వ రోజు స్వామివారు మహారథంపై ఊరేగింపు మొదలవుతుందండి. 8వ రోజు గుర్రపు వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారండి. 9వ రోజు కైలాస వాహనంపై స్వామిని ఊరేగిస్తారండి. ఈ వేడుక ఎక్కువగా 9వ రోజు రాత్రి నిర్వహిస్తారండి. 10వ రోజు ఉత్సవం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమవుతుందండి. ఆలయంలో భరణీ దీపం వెలిగించి మధ్యాహ్నం శ్రీ సుబ్రహ్మణ్యర్ బ్రహ్మతీర్థకులం తీర్థవారి ఉత్సవం. సాయంత్రం దాదాపు 6 గంటలకు కొండపై మహాదీపం వెలిగిస్తారండి. పంచమూర్తుల దర్శనం, అర్ధనారీశ్వర దర్శనం మరియు మహాదీపం అనేది తిరుమన్నామలైలో జరిగే కార్తీక దీపం పండుగ సమయంలో చాలా ముఖ్యమైన వేడుక. అరుణాచలేశ్వరుడు కొండపైన అగ్ని రూపంలో కనిపిస్తారని నమ్మకమండి. ఈ మహమాన్వితమైన మరియు పవిత్రమైన ఘట్టాన్ని చూసేందుకు ఈరోజు అరుణాచలేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తుతారండి. పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటలకు 7 అడుగుల ఎత్తైన రాగి పాత్రలో 3000 కిలోల నెయ్యి పోసి 1000 పీటర్ల దూదితో పొడవాటి దీపాన్ని తయారు చేస్తారండి. దీనినే మహాదీపం అంటారు. ఈ జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ దీపం కనీసము 11 రోజుల పాటు వెలుగుతూ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు కనిపిస్తుందండి. ఈ కార్తీక మహాదీపాన్ని చూసినంతనే ముక్తిదాయకం, మోక్షదాయకం.